24 News, power of journalism. నమస్తే, వెల్కమ్ టు పెన్ పవర్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం. సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలు. రంగంలోకి దిగి విజయవాడ పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కాలేదు. బండి సంజయ్ వెల్లడి. హైదరాబాద్ లో స్పెర్మ్ క్లినిక్ పై పోలీసుల దాడులు. 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. ఆ మధ్య బెంగళూరులో ఈ మధ్య సింగర్ సావిత్రి రేవ్ పార్టీలు వార్తలో నిలిచాయి. రేవ్ పార్టీలో 100 మందికి పైగా సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలు, రాజకీయ నేతల కుమారులు పట్టుబడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రేవ్ పార్టీ వెలుగు చూస్తుంది. కొండాపూర్లో ఏకంగా ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరిగింది. పోలీసుల దాడిలో 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ అయ్యాయి. ఈ రేవ్ పార్టీలో 9 మందిని అరెస్ట్ చేశారు. వీకెండ్ వచ్చిందంటే చాలు సర్వీస్ అపార్ట్మెంట్లో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు, డాన్స్లు, ఇలా ఇంకెన్నో కొండాపూర్ ఏరియాలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు. కొండాపూర్ ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. వీకెండ్ సందర్భంగా ఏపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. రేవ్ పార్టీని శనివారం రాత్రి నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బి టీం ఎస్ఐ సంధ్య, ఇతర సిబ్బంది కలిసి దాడి చేశారు. అందరినీ శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా మారు పేర్లతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. నకిలీ బ్యాంక్ అకౌంట్, నకిలీ ఆధార్ కార్డులతో మనుషులను తీసుకొచ్చి 2 రోజుల పాటు ఎంజాయ్ చేయించి తీసుకువెళ్తుంటారు. ఈ ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. రేవ్ పార్టీలో 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 11 సెల్ ఫోన్లను సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ తండ్రి వీర్యాన్ని కాకుండా మరొకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటనతో ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సికింద్రాబాద్ ఘటనతో అప్రమత్తమైన విజయవాడ, విశాఖ పోలీసులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఈ క్రమంలో విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా తీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించింది. దీనికోసం బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించిందని, వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహణ, డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్ కు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే విశాఖపట్నంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు. విశాఖలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు పర్మిషన్ లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. 2018 నుండి 2023 వరకు మాత్రమే సృష్టికి లైసెన్స్ ఉందని, సిబ్బంది వచ్చాక అసలు విషయం తెలుస్తుందని, విశాఖలో 9 సరోగసి సెంటర్లతో పాటు 50 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయని ఈ సందర్భంగా నాగేశ్వరరావు మీడియాతో తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు హైదరాబాద్లో ఇటీవల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్పై సిట్ విచారణ జరపాలని నిర్ణయించబడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు జరగబోయే సిట్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు హాజరు కాలేనని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరగనున్న చర్చ కారణంగా తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బండి సంజయ్ ఒక ప్రకటనలో రేపు సిట్ విచారణకు హాజరు కాలేను, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరుగుతున్న కారణంగా ఇది సాధ్యం కాదు, అయినప్పటికీ త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తాను అని పేర్కొన్నారు. ఈ పరిణామం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ బాధ్యతల కారణంగా ఆయన రేపు హాజరు కాలేకపోవడం గమనార్హం. ఆయన త్వరలో విచారణ తేదీని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరొకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని స్పెర్మ్ క్లినిక్లపై దాడులు చేపట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్లో స్పెర్మ్ క్లినిక్ పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో తనిఖీలు చేపట్టి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్లో స్పెర్మ్ సేకరిస్తున్నారు. అలాగే స్పెర్మ్ డొనేటర్లకు 4,000 రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ క్లినిక్ కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ క్లినిక్ పై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో తన భర్త వీర్యకణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. అయితే వేరే వారి వీర్యకణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చిన DNA టెస్ట్ చేయించుకోగా శిశువు DNA వేరే వారిదిగా తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాజాగా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సిగాచి పరిశ్రమ ఆస్తులు జప్తు చేసి బాధిత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, ఒకే విడతలో ₹1 కోటి నష్టపరిహారం కార్మిక కుటుంబాలకు చెల్లించాలని, పరిశ్రమల ప్రమాదాలు అరికట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేలు మాణిక్, పి పాండురంగారెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామచంద్రపురంలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ప్రాణాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు లెక్క లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాదం జరిగి 25 రోజులు దాటినా బాధిత కుటుంబాలను గురించి పట్టించుకునే నాథుడు లేడని అన్నారు. భద్రతా అధికారులపై చర్యలు తీసుకోవాలి. పనిలో భద్రతా ప్రమాణాలు పాటించని భద్రతా అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. పనిలో తనిఖీలు వెంటనే నిర్వహించాలి. పనిలో తనిఖీలు వెంటనే నిర్వహించాలి. కార్మికులకు రక్షణ కల్పించాలి. యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కోన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్లు కొనియాడారు. పాకిస్తాన్తో యుద్ధం ఎప్పుడు జరిగినా భారత సైనికులు వీరోచితంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశానికి విజయాన్ని అందించారని తెలిపారు. సైనికులంతా భారతమాత ముద్దుబిడ్డలుగా ఈ దేశానికి గర్వకారణమని, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి, ప్రపంచానికి భారతదేశ సైనిక సత్తా తెలుస్తుందని అన్నారు. భారతీయులంతా సుఖంగా, సంతోషంగా ఉండటానికి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ప్రతి పౌరుడికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి వీరోచిత పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని ప్రసంగంలో కోన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అంటే ఒక వెలుగునిచ్చేటువంటి దేశంలో పుట్టి ఈ రోజు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ 1947లో యుద్ధంలో పాల్గొన్నది, 1968 యుద్ధంలో పాల్గొన్నది, 1972 పాల్గొన్నది, 1999 పాల్గొన్నది, మొన్న కూడా పాల్గొనేటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు పాల్గొన్నా, ఎన్ని చేసినా కానీ మా దేశం మటుకు భారతదేశంలో సైనికులు 15,53,300 మంది
సైనికులు వాళ్ళందరూ కూడా మనకు ఒక్క తల్లి ఉంటే ఆ సైనికులకు ఇద్దరు తల్లు, ఒకలేమో జన్మనిచ్చిన తల్లి, ఇంకోలేమో భారత మాత అనేటువంటి విషయాలు కూడా చెప్పినటువంటి గొప్ప చరిత్రటువంటి దేశం మన భారత మాతకు అప్పచెప్పి నా ప్రాణాలు కూడా భారత మాత పాదాల దగ్గర పెట్టినటువంటి నిజంగా చెప్తున్న సైనికులు, నేనైతే దేవుళ్ళని చూడాలి కానీ దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మన సైనికులు, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని పూజిస్తాం అనేటువంటి కార్యక్రమం విషయాలు కూడా మరొకసారి మీకు మన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఆనాడు 1999 130 పోస్టులు కూడా అంతా చెప్తున్నా కదా, ఆనాడు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కార్గిల్ జిల్లాలో 130 పోస్టులు కూడా కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే, అదే కాశీల్ నామ్ అనేటువంటి ఒక యువకుడు, గొర్రెలు కాసేటువంటి యువకుడు ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి జరుగుతుందని చెప్పగానే 5 మంది సైనికులు పోతే అక్కడ ఒక ధైర్యానికి, ఒక విశ్వాసానికి అంటే ఒక వెలుతురిచ్చేటువంటి దేశంలో పుట్టి ఈ రోజు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ 1947లో యుద్ధంలో పాల్గొన్నది, 1960 యుద్ధంలో పాల్గొన్నది, 1972 పాల్గొన్నది, 1999 పాల్గొన్నది, మొన్న కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు పాల్గొన్నా ఎన్ని చేసినా కానీ మా దేశం మటుకు భారతదేశం ఉన్నటువంటి సైనికులు 15,53,300 మంది సైనికులు, వాళ్ళందరూ కూడా మనకు ఒక్క తల్లి ఉంటే ఆ సైనికులకు ఇద్దరు తల్లు, ఒకలేమో జన్మనిచ్చిన తల్లి, ఇంకోలేమో భారత మాత అనేటువంటి విషయాలు కూడా చెప్పినటువంటి గొప్ప చరిత్రటువంటి దేశం మన భారత మాతకు అప్పచెప్పి నా ప్రాణాలు కూడా భారత మాత. మెదక్ జిల్లా కొల్చార మండలంలో రైతు వేదికలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరు కావడంపై విమర్శలు చేసిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువత అధ్యక్షులు సంతోష్ రావు మాట్లాడుతూ 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణలో రైతులకు కావలసిన రైతు వేదికలను తీసుకొచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ కట్టించిన రైతు వేదికలు మీరు రేషన్ కార్డుల పంపిణీ పెట్టుకుని మీకేమీ అర్హత లేకుండా రేషన్ కార్డుల కార్యక్రమాలకు వచ్చి ఊర్లలోకి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారని హెచ్చరించారు. మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కొల్చారం మండలం టీఆర్ఎస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామని, ఖండిస్తున్నామని తెలిపారు. ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు అండ్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారమే అన్ని మండలాలు తిరిగి పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు మరి విమర్శలు చేయడము, రైతు వేదికల దగ్గరికి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చిరు, ఏం ముఖం పెట్టుకొని వచ్చిరు అని అడగడము మరి చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి అవిట్లను తీసుకొచ్చింది, అవిట్లకు పునాదిని వేసింది. రైతు వేదికలను ఈరోజు ఆలోచన చేసి రైతు వేదికలల్లా మీటింగులు జరుపుకోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి, అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడతాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.